మై ఫ్యామిలీ. మీనా వాళ్ల చిన్న ఫ్యామిలీని చూసి నాకు చైనా పాపులేషన్ గుర్తొచ్చింది. మీనా అందరికీ చెన్నై ఎక్స్ప్రెస్ కథ చెప్పడం మొదలుపెట్టింది. అలా అలా కథ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ అందరూ నాకు ఇంప్రెస్ అవడం మొదలుపెట్టారు. కానీ నేను డిప్రెస్డ్ గా ఉన్నాను. మైండ్ లో స్ట్రెస్ ఉంది. ఎందుకంటే ఏ అడ్రస్ కైతే నేను వచ్చానో అక్కడి వాతావరణం డేంజరస్ గా ఉంది. అందరూ నాకు అతిథి సత్కారాలు చేయడంలో మునిగిపోయారు. కానీ ఇదే ట్రీట్మెంట్ బలివ్వబోయే మేకకు కూడా జరుగుతుంది. 98982136 982113. ఎన్నిసార్లు చెప్పాను ఆ బాబీకి ఫ్యాన్సీ నంబర్ తీసుకోమని. కానీ నేను ఏ వినియోగదారుల నంబర్లను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నానో అవన్నీ నా మైండ్లో నుంచి మాయమైపోయాయి. మొబైల్ అనే ఈ టెక్నాలజీ మనల్ని అమ్మతో చెల్లితో అయితే బానే కలిపింది. కానీ ఇదే టెక్నాలజీ మన బుర్రల్ని పాడు చేసింది కూడా. ముందు మొబైల్ లేనప్పుడు అన్ని నంబర్లు గుర్తుండేవి. ఇప్పుడు మొబైల్ వచ్చాక అసలు ఏ నంబర్ గుర్తులేదు. మీనా, ఇక్కడి నుంచి బయటపడడానికి ప్లాన్ ఏంటి? మీనా, ఇగ్నోర్ చెయ్యకు. ఇప్పటికీ నాటకం చాలా ఎక్కువైంది. ఇంకా చాలేదా? ఐఎమ్ లూజింగ్ పేషెన్స్. వణక్కం సార్. కాఫీ? ఐ ఆస్క్ కాఫీ. ఇలా తాగడానికి కాఫీ. కాఫీ కొండవా? థ్యాంక్ యూ సార్. நல்லா இருக்கே. வணக்கம் வணக்கம். ஐயோ, ஜோக்கிங் ஜோக்கிங். சிங்கு சிங்கு சில விஷயங்கள முடிவெடுக்கணும். சர்தார்ஜி இக்கடா? முடிவெடுத்ததுக்கு அப்புறம் குத்துதே கூடாதுன்னு மண்டையை சொல்லிறதுக்கு பதிலா யோசிச்சு முடிவெடுக்கலாம்ல. சரிதா. அண்ணா, மீனம்மா கிட்ட சொல்லுங்க. சர்தார்ஜி தமிழ் மாట్లాட்டமா? அந்த பையனோட ஒரு நிமிஷம். బల్లే బల్లే బల్లే. అయితే ఆ అబ్బాయి రాహుల్ నువ్వే అన్నమాట. అవునండి. మీరెలా గుర్తుపట్టారు? మా పోలీసు వాళ్ళ పని అదే కదా, శవాల్ని గుర్తించడం. శవాన్న? కానీ నేను ఇంకా ఇవాళ కాకపోతే రేపైనా చావాల్సిందేగా. ఎనీవేస్, మై సెల్ఫ్ ఇన్స్పెక్టర్ షంషేర్ ఫ్రమ్ పంజాబ్. ఓకే అండి. విచ్ పార్ట్? విచ్ పార్ట్? అరే హోల్ బాడీ యార్. నేను ఈ ఏరియా ఇన్ఛార్జిని. నీకు చాలా ధైర్యం ఉంది. నీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. మీనలోచనీతో ప్రేమ, అది కూడా తంగబలితో విరోధం అవుతుందని. అయ్యో అదే లేదండి, వీళ్ళందరూ చాలా పొరపాటు పడుతున్నారు. యాక్చువల్లీ వీళ్ళందరూ இந்த தடவை மீனை கூட வேற யாரோ வந்திருக்காங்கன்னு கேள்விப்பட்டேன். என்ன பண்ண சொல்ற? ఆయన ఏమంటున్నారు? తంగబలి నీ గురించి అడుగుతున్నాడు. వాళ్ళ నాన్న ఏం చెప్తున్నారు? ఆ అబ్బాయి నువ్వే, నీ వల్లే మీనా మాటి మాటికి ఇల్లు తిని పారిపోతుందని చెప్తున్నాడు. లేదండి, மீனாவுக்கும் எனக்கும் தானே கல்யாணம் முடிவாகி இருந்துச்சு. వాస్తవం ఏంటా కన్నే? ఉనకు కళ్యాణం. ఇప్పుడేమంటున్నారు? మొదటి నుంచి మీనాని తంగబలికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడట. పాపం ఆయన మాత్రం ఏం చేయగలడు? మీనా నువ్వే కావాలని నిన్నే ప్రేమిస్తోంది. இது சரி, இது தப்பனா? நான் பேச வரல. இது என்னோட மான பிரச்சனை. సదాజీ ఇప్పుడేమంటున్నాడు? మీనా ఫాదర్ ఏమంటారంటే వీటన్నింటి గురించి మనం కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. అయ్యో అతను కాదు, ఆ పొడుగోడు ఏమంటున్నాడు? వాడేమంటాడంటే విషయం ఇప్పుడు తప్పుల గురించి కాదు, వాడి పరువుకు సంబంధించిందట. విషయం తన పరువుకి సంబంధించిందైతే ఇతను నా పరువు తీయడానికి ఎందుకు వస్తున్నాడు? ఓ దేవుడు, వచ్చేస్తున్నాడు. అయ్యో సదాజీ, డోంట్ వరీ, నేనున్నాను కదా. నువ్వు ఉండి ఏం చేయగలవు? హాయ్. நீதானே மீனாவை கட்டிக்க போறவன்? వారిని నీకేం ఏం పర్లేదు, నేను చూసుకుంటాను. உனக்கு ரொம்ப பெரிய హీరోను నిన్నేపా. అయ్యో, నీ చెప్పి సరదాగా మాట్లాడుతుంది. హీస్ జోకింగ్ విత్ మీ. நீ சாரியா நம்பல இருந்தா என்னோட மோதிப்பாரு. న్యాచురల్ గాడ్స్ గిఫ్ట్ లైక్ యూ. இன்னக்கு நாயிட்டு முதலாம் நீ ஜெயிச்சா மீனா உனக்கு, நான் ஜெயிச்சா மீனா எனக்கு.
என்ன சொல்ற Yo, bro. ఏంటి వాడు చెప్తున్నాడు? భయపడకండి సార్, భయపడకండి. చెప్పండి. ఓయో వాడిని నేను ఛాలెంజ్ చేశాను. ఏంటి? రాత్రికి వాడికి నీకు ఫైట్ ఉంది. ఎందుకు? అందులో ఎవరు గెలిస్తే మీనా వాళ్ళకే దక్కుతుంది. లేకపోతే ఏంటి, నువ్వు ఛాలెంజ్ కూడా ఒప్పుకున్నావు కదా. నాకు అసలు తమిళ రాదు కదా, నేనేదో తల ఊపాను అంతే. మీనా నాతో తల ఊపని உயிரோடே வந்தனி ఓకే உயிரோடே போக மாட்டே నెవర్ సార్. வெட்டி பீஸ் பீஸ் ஆக்கி பார்சல் அனுப்பிடுவேன். దంగ సార్, నేను అదే అంటున్నాను. పీస్, ప్రేమ, అభిమానం, స్నేహం. గాంధీ గారు మీరు ముందు ఎందుకు చెప్పలేదు? అతను ఏమంటున్నాడు? నువ్వు వింటే కదా. కితకితలు పెడుతున్నారు అంతే. పక్కనే ఉంటే. ఏం చేసేది? సార్ பார்க்கலாங்கண்ணே. సార్ வில் சி. వాట్ విల్ సి? చూద్దాం యారు బలశాలి అన్న, ఎవరు ఎక్కువ స్ట్రాంగ్. ఎక్కువ స్ట్రాంగ్ అంటే సార్, నేను అసలు స్ట్రాంగే కాదు. అది వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. రాహుల్, మీనమ్మా, రాహుల్, నాకు తెలుసు నీకు కొంచెం ప్రాబ్లం గా ఉండొచ్చు. అరే కొంచెం ప్రాబ్లమా? నైట్ కి ఫైట్ ఫిక్స్ అయిపోయింది. ఆ టీవీ టవర్ తింగుతో పాటు. పైగా మీ నాన్న కూడా తెలుసుకోవాలనుకుంటున్నాడు మా ఇద్దరు ఎక్కువ బడసాలి ఎవరని. పలసాలి. అవును, బలశాలి బలశాలి. చూడు మీనమ్మా, నాకు తిక్కరేగిందంటే ఏం చేస్తావు రాహుల్? నేను సూసైడ్ చేసుకుంటాను. నేను పాయిజన్ తాగి మెడకి ఉరేసుకుని చెన్నై ఎక్స్ప్రెస్ కింద పడి ప్రాణాలు వదిలేస్తాను. రాహుల్, చుక్ 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 రాహుల్ అని పిలుస్తాను. రాహుల్, I'm okay. Don't panic. But he's so tall. రాత్రి కల పారిపోవడానికి నేను ప్లాన్ వేస్తాను. He's heavy. అప్పటిదాకా నువ్వు నార్మల్ గా ఉండు. నేను నార్మల్ గా ఉండలేను. నార్మల్. అతను నార్మల్ రాహుల్. పిసి చేస్తానన్నాడు. నార్మల్. ఓకే. నా ప్లాన్ పండ్ర. నార్మల్. ఐఎమ్ నార్మల్. మనిషి లోపల టైం మమ్ పెట్టి బి నార్మల్ అంటుంది. ఓకే, ఐఎమ్ నార్మల్. హాయ్, ఐఎమ్ నార్మల్. పేరు వినే ఉంటారు. మీనమ్మా, ఏంటి ఇంతమంది ఉన్నారు? నీకు తంగబలికి మధ్య ఫైట్ కి ప్రిపరేషన్స్. ఐ నో, కానీ ఇంతమంది జనం మధ్య నుంచి మనం పారిపోవడం ఎలా? డోంట్ వరీ, మన ఎస్కేప్ ప్లాన్ రెడీగా ఉంది. రెడీయా? ఏంటి? నువ్వు బయటికి వెళ్ళి చాలా నార్మల్ గా ఉండు. నేను నార్మల్ గా చాలా నార్మల్ గా. నేను కొంచెం సేపు అయ్యాక నీకు సైకిల్ చేస్తాను. ఓకే. అప్పుడు మన ఇద్దరం పారిపోతాం. ఓకే, వెరీ గుడ్. ఇప్పటి వరకు నువ్వు ఏ గందరగోళం చేయకు. நோ கந்தர்கோளம். இன்னைக்கு நைட் அவன் பலியா போற விஷயம் அவனுக்கு தெரியாதுல்ல. சிரிக்கிறான் பாரு. நார்மல். నో గందరగోళం. ఏ మీనాలోచని సుందరం, మీనాలోచని సుందరం. ఇలాంటి పేరు ఎక్కడైనా ఉంటుందా? అరే ఇంతకంటే ఇంటి అడ్రస్లు చిన్నగా ఉంటాయి. హాలిడే అని బయలుదేరాను. నువ్వు నా లైఫ్ కి హాలిడే ఇచ్చావు. నో, ఇప్పుడు నేను బుర్ర ఊపను. నో. హే కలశం కింగ్, బైక్ మీద కూర్చొని ఏంటి అలా చూస్తున్నారు? సరదాగా ఉందామని బయలుదేరాను. మీ అస్థికల గోలలో పడితే నాకే పిండం పెట్టేలా ఉన్నారు. తాతగారు, రామేశ్వరంకి బదులు గోవాలో మీ అస్థికలు కలపాలని ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నానో లేదో, మీరు నా ప్రోగ్రామ్ ని సెట్ చేస్తారా? వాయ్ మిఠాయి వాలా? ఏయ్ చిన్నా, దీన్ని పట్టుకో. ఏంట్రా నన్నే భయపెడతావా? గన్ చూపిస్తావా నాకు నువ్వు? చూడు ఇప్పుడు నేను నీకు ఒకటి చూపిస్తాను. చూడు. చూసావా, ఇలా చేయగలవా నువ్వు? లేదు కదా. ఎందుకంటే మధ్యలో ఈ 3 MRF టైర్ లోడ్ వస్తాయి. జిగల్ మోటుగా బండోడా. పెరియా, అడ్డు తప్పుకోరా. నన్నే బెదిరిస్తావా? ఇలా అంటావా? ఒక్క నిమిషం. ఇలా చేయగలవా? లేదు కదా. అయితే బాస్, మిస్టర్ దుర్గేశ్వర అజగడు సుందరం, తమిళ్ నాట్ మైండ్ మ్యాన్. ఎన్నమ్మా కనే, మీరు రెఫరీ అయిపోతారా? మ్యాచ్ ఫిక్సింగ్ చేసేస్తారా నాకు ఆ టింగుకి మధ్య? వేర్ టింగు ఏ టింగు.
హ్యాంగర్ కి తగిలించిన నల్ల చొక్కా. రేయ్, నువ్వు నాతో ఫైట్ చేస్తావా? ఎందుకు? యు ఆర్ సో టాల్, ఐఎమ్ సో స్మాల్. ఓకే 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 ఓకే, ఫైట్ చేయి. కానీ దానికన్నా ముందు ఇది చేసి చూపించు. ఏ టింగు, చూడు, నువ్వు ఇలా చేయగలవా? అయ్యో తంగవాలి, నువ్వు ఇలా చేయగలవా? అరే రాహుల్, ఓయ్ సన్నాసి. ఏంటిదంతా? ఓయ్, మరిద్దరం కలిసి మజ్జిగ తాగుదామా? మంచిగా తాగుదాంలే. లే ఓకే లే, లే, లే. ఓకే మత్తులో ఉన్నావు. జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా. ఓకే ఓకే. మళ్ళీ పడిపోతావు. 1, జాగ్రత్త, 2, మెల్లగా మెల్లగా. 3, అయ్యో 4. పడిపోతావు. అర్రే అరే. ఓకే కూర్చో ఓకే. కూర్చో. ఇదిగో విను, ఈ దగ్గరలోనే రైల్వే స్టేషన్ ఉంది. ఓకే రేపు పొద్దున 5:30కి ట్రైన్ ఉంది, వెళ్ళిపోదు గాని. అర్థమైందా? ఓకే. అర్రే, చెప్పేది విను. నేను నీకు సాయం చేశానని మాత్రం ఇక్కడ ఎవరికి చెప్పుకో. ఇట్స్ సీక్రెట్. సీక్రెట్. లేకపోతే ఊరంతా కలిసి నన్ను ముక్కలుగా నరికేస్తారు. ఇకంతా భయపడితే పడుకో. ఓకే.